యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించడానికి 2 కనులు చాలవంటే అతిశయోక్తి కాదు. హైదరాబాద్, హిమాయత్ నగర్ నుండి వచ్చిన అనురాధ, సుజాత గార్లు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఆయా పూజా కార్యక్రమాలలో, శివాభిషేకాలలో, సాక్షాత్తు శ్రీ పుణ్యలింగేశ్వరుని సేవలో పూజలు నిర్వహించుకోవడానికి తరలివచ్చారు. అమ్మా నాన్న అనాథాశ్రమంలో నిత్యాన్నదానం ఒక గొప్ప యజ్ఞంలా జరుగుతోంది. గత 15 సంవత్సరాలుగా ఇది నిర్విరామంగా సాగుతోందంటే అది మీ సహకారం వల్లే సాధ్యమైంది. మానవత్వానికి మరొక పేరుగా నిలిచిన అమ్మా నాన్న అనాథాశ్రమానికి వచ్చిన అక్కా చెల్లెలు అనురాధ, సుజాత గార్లు భక్తి సేవా మార్గాలలో తరించారు. ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకొని పుణ్యలింగానికి జలాభిషేకం చేశారు. స్వామి దేవతాభ్యో నమో నమః. ఆనందకర్పూర దివ్య మంగళ నీరాజనం దర్శయామి. పార్వతీపదయే హర హర మహాదేవ శంభో శంకర నమః శివార్పణమస్తు. అర్చకులు భక్తులను శతమానం భవతి అంటూ దీవించారు. భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. హోమక్రతువులో పాల్గొని యాగంలో నెయ్యి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భర్గో దేవసేన ప్రచోదయాత్ స్వాహ. గాయత్రీ దేవ్యై నమః. ఓం అగ్నయే నమః స్వాహ. అగ్నయే నమః. రుద్రాయ నమః స్వాహ. మహారుద్రాయ ఇదం నమః. సేవా మార్గంలో భాగమై పసుపు రాసిన ఇటుకలను స్వామివారి నూతన నిర్మాణానికి వారి స్వహస్తాలతో అందించి ఆస్ట్రేలియాలో ఉంటున్న సుజాత గారి కుమార్తె రచనా గారి పుట్టినరోజు సందర్భంగా సంతృప్తి చెందిన దానాన్ని అందించారు. అభాగ్యుల అన్నదానం నిమిత్తం, వారి మనుగడ నిమిత్తం సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. మానవత్వంలోనే దైవత్వం ఉందని చాటిన సుజాత గారి కుమార్తె రచనా గారి కుటుంబాన్ని ఆ శివయ్య సదా రక్షించాలని రక్షణాలయం కోరుకుంటుంది. ఇవాళ మా పాప బర్త్డే. మా పాప ఆస్ట్రేలియాలో ఉంటుంది. ఆమె పేరు రచన. ఆమె పేరు మీద ఇక్కడికి వచ్చి మేము చూసాము. చాలా బాగుంది. ఇంకా చాలా పని ఉన్నది. ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ ఇంకా నడుస్తూ ఉన్నది. అయినా కానీ వీళ్ళు భోజనాలు అన్నీ వసతులు అన్నీ ఉన్నాయి. అందరికీ బాగా చూసుకుంటున్నారు. హెల్ప్ చేయాలి. అసలు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రకంగా వీళ్ళకి హెల్ప్ చేస్తే ఎంతోమందికి మీరు హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఇక్కడ చాలామంది వర్క్ చేస్తున్నారు, అన్ని పనులు చేస్తున్నారు. అంతా చాలా బాగుందమ్మా.